నమస్తే. భారతదేశ సర్వోత్తర న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగిందా? కల్తీ జరుగుతో ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేయవలసి వచ్చింది? పూర్తి విచారణ చేయకుండా కల్తీ ఎలా జరిగింది అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నెక్స్ట్ రాష్ట్ర సీఎంను కూడా ప్రశ్నించింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 100 సంవత్సరాల పేరున్న లడ్డు వివాదంలో గత ప్రభుత్వ హయాంలో ఆవు నెయ్యి బదులుగా జంతువుల యొక్క మాంసంతో వచ్చిన తయారైన నెయ్యిని వాడారని ఆరోపణలు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? అది మీరు దర్యాప్తు చేయకుండా మీరు ఎలా ప్రకటిస్తారని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోత్తర న్యాయస్థానం. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మేరకు స్పందించిన సుప్రీంకోర్టు క్లియర్ కట్గా తెలిపింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా తిట్టింది సుప్రీంకోర్టు. చిన్న విషయానికి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, కోర్టును విమర్శించట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఉన్నారండి, సుప్రీంకోర్టు ఎస్సీ, కొన్ని తీర్పులు మీరు ఇచ్చేది ఫైనల్గా ఉంటాయి. సార్ మీరు ఇది చిన్న ఇష్యూ అనుకుంటున్నారు, లడ్డు వివాదం కొన్ని కోట్ల మంది హిందువులు విశ్వసించే ప్రసాదం అండి. అది కొన్ని కోట్ల మంది విశ్వసించే సెంటిమెంట్, సెన్సిటివ్ మ్యాటర్. ఏదో మీరు ఇలా తీసి పక్కన వేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరేమంటున్నారు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్. ఇలాంటి వివాదంలో సిట్ అవసరమా అని? ఈ చిన్న వివాదం కాదు సార్, చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ. చరిత్రలో నా భూతం నా భవిష్యత్, గతంలో ఇప్పుడు భవిష్యత్తులో ఏ నాయకుడు చేయనటువంటి పాపం గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు కదా. ఒకవేళ నిజంగా జరిగితే సెంటిమెంట్, సెన్సిటివ్ మ్యాటర్ కదండి. సుప్రీంకోర్టు వారికి తెలుపుతున్నాం, సెన్సిటివ్ మ్యాటర్ కదా అది. అలా ఎలా మీరు తీసి పక్కన పడేస్తారు? ఇప్పుడు ఘాటుగా కొన్ని విమర్శలు కూడా చేసింది సుప్రీంకోర్టు. ఏమని చూడండి, అసలు లడ్డూలో నందిని నెయ్యి వాడారని గ్యారంటీ ఏంటని అడిగింది. సార్, సుప్రీంకోర్టు వరకు కూడా మేము తెలపదలుచుకుంది ఏంటంటే, ఆ నందిని నెయ్యి ఎవరైతే ఎండి ఉన్నారో, సిఎండి, ఆయనే తెలిపారు, ఫ్రమ్ ద 2019 to 2024 we didn't supply any ghee to the తిరుమల తిరుపతి దేవస్థానం. క్లియర్ కట్ గా ఆయన తెలిపారు. సరే, ఇంకోళ్ళకి ఎవరికో టెండర్ ఇచ్చాం అనుకున్నాం, ఆ టెండర్ సంస్థ పేరేంటి, ఇచ్చిన కంపెనీ పేరేంటి, వాళ్ళు చెప్పచ్చు కదా, చెప్పలేదు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు వరకు కూడా ఇప్పుడు ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నానండి. ఇక్కడ కోర్టులో మిమ్మల్ని విమర్శించడానికి, ప్రశ్నించడానికి కాదు, ఉన్న ఆన్సర్ మీకు కూడా తెలియాలి కదా అని యాజ్ ఎ పబ్లిక్ పరంగా వచ్చిన ఫీడ్బ్యాక్ నేను మీకు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటున్నారు మీరు, రాజకీయ కక్షలు ఇక్కడ చూపించద్దని చెప్తున్నారు. సార్, ఇప్పుడు అసలు ఈ రాజకీయ కక్షలు లేకుండా ప్రజాసేవ పరంగా చేయండి అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సుప్రీంకోర్టు? ఇప్పుడు ప్రజాసేవ చెయ్యండి, ప్రజాసేవ వద్దు, రాజకీయం, పాలిటిక్స్, ఈ స్టేట్మెంట్ ఇవ్వండి, మొత్తం సెటరేట్ అయిపోతుంది కదా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ విచారణ అక్టోబర్ 3కి వాయిదా వేశారు. మీరు అక్టోబర్ 3కి వాయిదా వేశారు. ఏంది సార్, ఇప్పుడు అక్టోబర్ 3కి వాయిదా వేస్తా, ఆల్రెడీ అక్కడ ఇష్యూ జరిగింది, ఇక్కడ రిపోర్ట్స్ వచ్చాయి, ఆ రిపోర్ట్స్ లోకి ఇది కలిసిందని క్లియర్ గా తెలిపారు కదా. ఇంకో విషయం ఏమంటున్నారు, ఈ ప్రభుత్వమే తప్పుడు ఆరోపణలు చేసింది, మీరు 1-2 ల్యాబ్స్ దగ్గర ఎందుకు ఆగిపోయారు, రిమైనింగ్ చోట కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పారు. ఆల్రెడీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు క్లియర్ గా ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అని తెలిపాయండి, అందులో కలిసాయని. లోతైన విషయంలో లోతుగా తెలుసుకోవడం అవసరమా అని అడుగుతున్నా నేను. దొంగని ఇంకోసారి దొంగగా ప్రూవ్ చేయడం అవసరమా అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి, ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఫైర్ అయింది సుప్రీంకోర్టు. ఏమని, వీళ్ళు రాజకీయ కక్షల వద్దండి. దయచేసి సుప్రీంకోర్టు వరకు కూడా మేము తెలిపేది ఏంటంటే, అక్కడ కల్తీ జరిగింది,
ఒకవేళ కల్తీ నిజంగా వీళ్ళ హయాంలో జరగకపోతే స్వామివారే చూసుకుంటారండి. దయచేసి పార్టీల్ని వ్యక్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ తీర్పు ఇవ్వకండి. సుప్రీంకోర్టు వరకు కూడా మేము తెలుపుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ టీడీపీ వాళ్ళు చేస్తే ఆ పనిష్మెంట్ గాడ్ నుంచి టీడీపీ వాళ్ళకి పడుతుంది, వైసీపీ ఇంకా ఎక్సెట్రా ఎవరన్నా వాళ్ళకి పడుతుంది. దేవుడు అనేవాడు చూసుకుంటాడండి. ఈ మ్యాటర్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్గా, క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్అవుట్ చేసేస్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇది పట్టుకుని దయచేసి ఎవరు రాజకీయం చేయకుండా ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం త్రిపాఠి ఎంక్వైరీ చేస్తున్నారు. లోతుగా విచారించండి, పూర్తి నివేదిక జనాల్లోకి చెప్పి ఒకవేళ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చట్టరీత్యా కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. మొత్తం ఏంటంటే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు దర్యాప్తు చేయకుండా ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారని చాలా వాస్తవాలు ఉన్నాయి. సిట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి అక్టోబర్ 3న విచారించండి, ఫైనల్ తీర్పిచ్చి దోషులను కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేము కూడా డిమాండ్ అయితే చేస్తున్నాం. మీకు ఒకసారి పరిశీలించండి.